పరిసరాలు క్లీన్ గా లేకపోతే ఓసిడి అనే ప్రాబ్లం ఉంటుంది మేడం. సో ఇది ఎంతవరకు నిజమంటారు? ఇదేమైనా ఒక జబ్బా? ఓసిడి అన్న ప్రాబ్లం అది ఒక రియల్ ప్రాబ్లం. ఓసిడి అంటే అబ్సెసివ్ కంపల్సివ్ డిజార్డర్ అనమాట. అబ్సెసివ్నెస్ అంటే అది చెయ్యాలి చెయ్యాలి చేయాలి, థాట్స్ వస్తాయి మళ్ళీ రిపీటెడ్గా థాట్స్ వచ్చినప్పుడు అది చెయ్యాలి, అలా చెయ్యాలి, ఇలా చెయ్యాలి. లైక్ ఫర్ ఇన్స్టెన్స్ మీరు చూస్తూ ఉంటారు కొంతమంది చేతులు కడుగుతూనే ఉంటారు, మళ్ళీ మళ్ళీ చెక్ చేస్తుంటారు నేను చేతులు కడుక్కున్నానా లేదా, లేకపోతే లాక్ వేయడం, డోర్కి లాక్ వేయడము, నేను వేసానో లేదో మళ్ళీ మళ్ళీ వెళ్ళి చెక్ చేయడం. వాళ్ళు అలా ఉంటే కనుక వాళ్ళు నిద్రపోలేరు, లేకపోతే వర్క్ చేయలేకపోలేరు. ఓకే. సో ఆ పరిస్థితికి మాకు ఒక కేసు వచ్చింది. ఒక అతను హార్పిక్ అన్నదాన్ని చూసి ఎవరో అంటే నాకు ఎక్కడ చూసినా నాకు హార్పికే కనిపిస్తుంది, ఇప్పుడు చూసినా నేను హార్పికే యూస్ చేస్తాను, నేను నా కిచెన్ని కూడా నేను హార్పిక్తో క్లీన్ చేస్తాను అన్న టైప్లో అయిపోయాడు అనమాట అతను. నాకు బ్లూ కనిపిస్తుంది ఎక్కడ చూసినా, నాకు ఆ బ్లూతోనే క్లీన్ చేయాలి అని అలాంటి దీంతో అతను వచ్చారనమాట. సో ఇవి చాలా డిఫరెంట్ వేస్లో కనిపిస్తుంది. కొన్నిసార్లు ఇలా ఫిజికల్గా కనిపిస్తుంది, కొంతమందికి అబ్సెసివ్ అండ్ కంపల్సివ్ థాట్స్ ఉంటాయి, ఓన్లీ థింకింగ్లో ఉంటుంది. లేకపోతే సమ్వన్ షుడ్ లవ్ మీ, సమ్వన్ షుడ్ ఐ హేట్ దిస్ పర్సన్, ఇలాంటి థాట్స్ కూడా ఉంటాయి అబ్సెసివ్ అండ్ కంపల్సివ్గా. ఇది ఒక రియల్ ప్రాబ్లం. దానికి ఒక సొల్యూషన్ కావాలంటే ఫస్ట్ డాక్టర్ దాన్ని ఐడెంటిఫై చేయాలి. ఓకే. డాక్టర్ కానీ సైకాలజిస్ట్ కానీ దాన్ని థెరపిస్ట్ కానీ దాన్ని ఐడెంటిఫై చేసి దాని తర్వాత దానికి సొల్యూషన్ ఇస్తారనమాట.